అధ్యక్ష, చేనేత రంగానికి సంబంధించినటువంటి సోమవారం అసెంబ్లీలో డ్రెస్సులు వేసుకోవడానికే పరిమితం చేసిరు తప్ప దీన్ని విస్తరించడానికి కాపాడటానికి ఎట్లా పాల్సో చెప్తానా రామన్న, ఎట్లా పాల్సో నేను చెప్తా ఉన్నా, ఈరోజు దీన్ని కాపాడటానికి చేసినటువంటి ప్రయత్నం లేదు అధ్యక్ష. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టెస్కో ద్వారా అక్కడ ఉత్పత్తి అవుతున్నటువంటి అక్కడ తయారవుతున్నటువంటి సరుకును మొత్తం కూడా కొనేది అధ్యక్ష. కొంటామని చెప్పేసి ఎంత సరుకు తీసుకుంటామో ముందు బిల్లింగ్ ఇచ్చేది అధ్యక్ష. ఈనాడు దాన్ని రద్దు చేసిర్రు, సొసైటీలో ఎన్నికలు రద్దు చేసిర్రు, సొసైటీలకు పర్సనల్ అధికారులను పెట్టిర్రు. దీంతో మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసి ఒక్క మా ఎల్లంకిల్ని 10 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. ఈనాటికి ఒక్క సిరిపురంలో 8 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. ఒక్క భోగారంలోనే 6 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. అట్లాగే పోచంపల్లిలో దాదాపు 20-30 కోట్ల సరుకు ఉంది అధ్యక్ష. కనీసం ఈ సరుకును తీసుకొని హాస్టల్ పిల్లలకు దుప్పట్ల ద్వారా ఇచ్చేసినా కానీ ఈ హాస్టల్ పిల్లలకు ఉపయోగపడేది, ఆ కార్మికులు బాగుపడేటువంటి ఒక అవకాశం లేదు అధ్యక్ష. ఈ పని మాత్రం ఏం చేయలేదు అధ్యక్ష. ఈరోజు మన పోచంపల్లి చేనేతను ఇలా ప్రపంచానికి చూపించినాం అధ్యక్ష. అదే పోచంపల్లి చేనేతకు సంబంధించి పట్టుచీరకు సంబంధించి పేటెంట్ హక్కు ఉంది అధ్యక్ష. పేటెంట్ ఉన్నప్పటికీ కూడా జ్యోతి కాటన్ అని చెప్పేసి గుజరాత్కు సంబంధించినటువంటి ఒక కంపెనీ సేమ్ డిజైన్ను ప్రింట్ చేస్తూ 300 నుంచి 1500కు అదే డిజైన్ను ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ పట్టు చీరలు తయారు చేస్తున్నటువంటి చేనేత రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. వాళ్ళకు ఆత్మహత్యలు తప్ప ఇంకో మార్గం లేనటువంటి ఒక పరిస్థితికి పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఇవన్నీ సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ను మీ ముందుకు తీసుకొస్తున్నా అధ్యక్ష. మన ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ చేనేత రంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, రక్షించవలసినటువంటి బాధ్యత మనపైన ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. మన చేనేత పట్టుకు సంబంధించినటువంటి చీరలకు పేటెంట్ ఉన్నప్పటికీ గుజరాత్కు సంబంధించినటువంటి జ్యోతి కాటన్ దీన్ని కాపీ కొట్టి ప్రింట్ చేస్తున్నందుకు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ ఈరోజు 31,000 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు మాపించినాం. అదే చేనేత రంగాన్ని కూడా ఒక 50,000 కోట్లు మాఫీ చేస్తే ఆ చేనేత రంగం బాగుపడుతుంది. ఆ 50,000 కోట్లను మీరు మాఫీ చేయడానికి ఆలోచన చేయమని చెప్పేసి కోరుతూ, దాంతోపాటుగా ఇక్కడ చేనేత రంగంలో ఉండేటువంటి సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా నిర్వహించి వాటిని బలోపేతం చేయండి. రద్దయినటువంటి టెస్కో స్థానంలో మరి ఏదైనా తీసుకొచ్చి ప్రభుత్వమే చేనేత కార్మికులు తయారు చేసినటువంటి దుప్పట్లను మెటీరియల్ను కొని విద్యార్థులకు ఇచ్చేటువంటి పద్ధతుల్లో, హాస్టళ్ళకి ఇచ్చేటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను అధ్యక్ష. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.